కేవలం ఆడంబరం కోసం కాదు, బాబా భక్తులు ఆ విధంగా ఒక సంప్రదాయం. ఈ అవకాశం ఇచ్చిన బాబావారికి, బాబావారు ఏం పలికిస్తారో అది పలుకుతాను అనేది అబద్ధం. నేను ఏదనుకుంటే అదే పలుకుతాను. అర్థమైందా? ఎందుకంటే బాబావారు నా దగ్గర పలికిచ్చే పని అయితే బాబావారు నాలోకి రావాలి. నాలోకి ఆయన వస్తే నేను బాబా అంతట వాడిని కావాలి. నా ప్రవర్తన, నా ఆలోచనలు అలా ఉండాలి. ఆ స్థాయిలో కేవలం సత్సంగంలో మాత్రమే ఆయన వస్తాడు, సత్సంగం దిగిపోతే ఆయన రాడు, ఇది అబద్ధం. కాబట్టి నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది నాదే. కాకపోతే ఆయన చేసే సహాయం ఒకటి ఉంది. అదేంటంటే ఎప్పుడైనా మర్చిపోతే స్ఫురణ చేస్తుంటాడు. అది కూడా ప్రేమతో, అంతే. అది కూడా ప్రేమతో చేస్తాడు. ఒకప్పటికి ఎప్పటికో ఒకప్పటికి ఆ స్థాయి వచ్చి బాబావారే నా చేత పలికించే స్థాయి వస్తుందేమో. ఆ వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటాను, మాట్లాడేది నేను కాదండి అది. కానీ చాలామంది దీన్ని గ్రాంటెడ్గా తీసుకొని అన్నిటికీ ఉపయోగించేసి వాళ్ళు చేసే ప్రతి చెత్త పనికి బాబావారిని అడ్డం పెట్టుకొని ఇది నాదేముందండి బాబా, అబద్ధం. సద్గురు సాయి, షిరిడి సాయి, మా కుల దైవం నీవేనోయి, గురువే నీవని నమ్మితిమయ్యా, కరుణే కోరుచు వేడితిమయ్యా. సద్గురు సాయి, షిరిడి సాయి, మా కుల దైవం నీవేనోయి, వేప చెట్టు నీడలోన చేసినావు తపస్సు, వేప చెట్టు నీడలోన చేసినావు తపస్సు, యోగివైన నీవు హరివని తెలుసు, వేప చెట్టు నీడలోన చేసినావు తపస్సు, యోగివైన నీవు హరివని తెలుసు, ఆ పుణ్యనదులు గంగా యమునా, ఆ పుణ్యనదులు గంగా యమునా, షిరిడిలో పారే నిదయ వలన, షిరిడిలో పారే నిదయ వలన. సాయిరాం జయ జయ సాయిరాం, సాయిరాం షిరిడి సాయిరాం, సద్గురు సాయి, షిరిడి సాయి, మా కుల దైవం నీవేనోయి. ఊదితోన రోగాలు గుణపరచినావు, ఊదితోన రోగాలు గుణపరచినావు, నమ్మిన వారిని మరువవు నీవు, నమ్మిన వారిని మరువవు నీవు, మహిమల నిలయమే ద్వారకమాయి, మహిమల నిలయమే ద్వారకమాయి, సాయి బాబా దయగనవోయి, సాయి బాబా దయగనవోయి. సాయిరాం జయ జయ సాయిరాం, సాయిరాం షిరిడి సాయిరాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. సాయి బంధువులారా, శ్రీ సాయి మార్గంలో పరివర్తన యొక్క ప్రాముఖ్యత. శ్రీ సాయి మార్గంలో పరివర్తనే లక్ష్యం. ఇది దేని ఆధారంగా మాట్లాడుతున్నాను అంటే రెండు విషయాలు. ఒకటి శ్రీ సాయి సచరిత్ర, రెండు నా స్వీయ అనుభవం. ముందుగా చెప్తున్నాను, ఒకటి సాయి సచరిత్ర, రెండు నా స్వీయ అనుభవం. ఈ రెండింటి ఆధారంగా ఈ టాపిక్ మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పరివర్తన అనేటి ఒక పదం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. పరివర్తన, దాని గురించే కదా మొత్తం టాపిక్ అంతా నడుస్తూ ఉంది. కాబట్టి సాయి మార్గంలో చాలా లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలన్నిటిలో నేను ఎంచుకున్నది ఈరోజు పరివర్తన అనేది. అయితే మీరు బాగా గమనిస్తే
సద్గురువుని ఆశ్రయించాల్సిన ఆవశ్యకత ఏంటి? ఎందుకు అసలు సద్గురువు ఏం అవసరం? ఆయన ఎంత పెద్దవాడైనా కావచ్చు, ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే కావచ్చు, రాజాదిరాజు కావచ్చు, యోగిరాజు కావచ్చు, పరబ్రహ్మ కూడా కావచ్చు. కానీ నాకేంటి? మా ఇంటి పక్కన గొప్ప లెక్చరర్ ఉన్నాడు, నాకు ఒక ముక్క కూడా చెప్పడు, ఒక ముక్క చెప్పడు. ఆయనకున్న జ్ఞానం నాకేమీ నేర్పించడు. ఆయన ప్రొఫెసర్ నా పక్కన ఉంటే నాకేంటి ఉపయోగం? మా ఇంట్లో మా నాన్నే ఉన్నాడు, సిఏ చేశాడు, అద్భుతంగా లెక్కలు చెప్పగలడు. ఏ రోజు నన్ను కూర్చోబెట్టుకుని ఒక లెక్క చెప్పడు, నాకేంటి ఉపయోగం? నా మిత్రుడు ఉన్నాడు, గొప్ప డాక్టర్, కానీ ఏ రోజు నాకు వైద్యం చేయడు, నాకేంటి ఉపయోగం? నా భార్య ఉంది, అద్భుతంగా వంటలు చేస్తుంది, ఒక్కరోజు కూడా నాకు వండి పెట్టదు, ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? అంటే అర్థం ఏంటి? సద్గురువు ఎంత గొప్పవాడైనా కావచ్చండి, కానీ నాకేంటి ఉపయోగం అని ఒక సామాన్య భక్తుడు వేసుకునే ప్రశ్నతో నేను ఇక్కడ మొదలు పెడుతున్నాను. కాబట్టి సద్గురువు యొక్క ఆవశ్యకత ఏంటి అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, సద్గురువు నీకు పట్టిన, నీ చుట్టూ పేరుకుపోయిన, జన్మజన్మలుగా పేరుకుపోయినటువంటి అజ్ఞానాన్ని పోగొడతాడు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి సద్గురువు ఎందుకు అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి. కాబట్టి సద్గురువుని ఎవరు ఆశ్రయించాలి అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఆశ్రయించాలి. కాబట్టి నేను సద్గురువు దగ్గరికి వచ్చాను అంటే ముందు ఒకటి ఒప్పుకోవాల్సిందే. అదేంటి? నేను అజ్ఞానంతో ఉన్నాను, నాకు ఈ జీవితం అర్థం కావడం లేదు, నా భవిష్యత్తు అంధకారంగా ఉంది, నేను ఏం చేస్తున్నానో ఏం ఆలోచిస్తున్నానో నాకేం అర్థం కావట్లేదు, బాబా నువ్వే నాకు దిక్కు అనే భావనతో వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది అదే కాబట్టి. ఒకవేళ వచ్చిన భక్తుడు సాయిబాబా కంటే నాకే జ్ఞానం ఉందనుకుంటే ఆయన ఎందుకు రావడం? రావాల్సిన అవసరం ఏంటి? లేదా నేను నీ దగ్గరకు వస్తాను కానీ నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇచ్చేటువంటి ఏది నేను చేయను అంటే ఇంకెందుకు రావడం? ఏం ఉపయోగం? కాబట్టి మొట్టమొదట ఎందుకు మనం సద్గురువు యొక్క పాదాలు ఆశ్రయించామనే దానికి ఒక స్పష్టత మనకు ఉండాల్సిందే. అదేంటి అంటే ఏదో తెలియని తనం ఉంది, ఏదో వెలితి ఉంది, ఇంకెక్కడో మార్గం అస్పష్టంగా ఉంది, తెలియడంలే. కాబట్టి దీనికి సంబంధించిన స్పష్టత ఇవ్వగలిగిన వాడు నా గురుదేవుడు, నా సద్గురువు అనే నమ్మికతో ఎవరైతే వచ్చి ఉంటారో వారికి ఆ మహాసామ్రాట్టుని పాదాలు పట్టుకున్నందువల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు ఒక మార్గంలో వెళ్తున్నారు, ఒక మార్గంలోకి వెళ్ళేటప్పుడు ఆ బాగా మార్గం సుగమంగా ఉన్నంత వరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి 3 కూడళ్ళు వచ్చాయి, అక్కడ ఏ బోర్డు లేదు, మీరు వెళ్ళాల్సినటువంటి ఊరేటో మీకు తెలుసు, కానీ ఆ ఊరికి ఈ 3 మార్గాల్లో ఏది పోతుందో తెలియదు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? అడగాలి. మరి అడగాలి అంటే అడగడానికి ఒకరు ఉండాలి, అవునా? అడగడానికి ఒకరు ఉండాలి. ఉన్నంత మాత్రం చెప్తాడని గ్యారెంటీ లేదు. వాడు చెప్పిన మార్గంలో నువ్వు నమ్మిపోగలగాలి. ఎన్ని పాయింట్లు ఉన్నాయి చూడండి. నువ్వు అడగాలి, అడగడానికి ఒకడు ఉండాలి. ఆ అడిగిన వాడు చెప్తాడని గ్యారెంటీ లేదు. ఒకవేళ అక్కడ ఉన్నవాడు ఎవరైతే నువ్వు అడిగావో, అయ్యా ఇదిగో ఈ ఎడమ వైపు వెళ్ళిపో, నువ్వు అనుకున్న ఊరు వస్తుందంటే నువ్వు నమ్మాలి, అవునా? నువ్వేంటి చెప్తావు అని కాసేపు వెయిట్ చేసి ఇంకెవరైనా వస్తే వాడిని అడిగి అది కాదు కుడివైపు వెళ్ళు అంటే ఆయన ఎడమ వైపు వెళ్ళమన్నాడు, ఈయనేమో కుడివైపు వెళ్ళమన్నాడని ఇంకొకరి కోసం ఎదురు చూసి ఆయన నేరుగా వెళ్ళవయ్యా అంటే ఇప్పుడు డైలమాలో పడేది నువ్వే. కాబట్టి సద్గురువులు మార్చే వాళ్ళకి తిట్టే ఉంటుంది. సద్గురువులు మార్చేవాళ్ళు ఎక్కడికి చేరుకోలేరు. ఎందుకంటే ఒక్కొక్క గురువు ఒక్కొక్క మార్గం చెప్తాడు. నిన్ను చివరికంటా పోగొట్టేవాడు నువ్వు నమ్మకం ఉండాల్సిందే. అందువల్ల ఎవరికి గురువు యొక్క మార్గనిర్దేశం అవసరం అంటే ఎవరికైతే జీవన ప్రయాణంలో అస్పష్టత ఉందో, ఎటువైపు వెళ్ళాలో తెలియనటువంటి తికమక ఉందో వాళ్ళకి అవసరం. వాళ్ళకి మాత్రమే ఆయన మార్గనిర్దేశం అర్థమవుతుంది. అది కూడా నమ్మిన వాళ్ళకి, నమ్మని వాళ్ళకి ఏమీ లేదు. మరి మనందరం సాయి భక్తులమే, అవునా కాదా? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పారు మీరు సాయి భక్తులని? ఎంత ధైర్యంగా చెప్తున్నారు సాయి భక్తులు మేమని. అంటే అందరం సాయి భక్తులమే అంటే మీకు ఆ ధైర్యం ఉంది కదా. అంటే అర్థం ఏంటి? మీరు అస్పష్టతలో ఉన్నారు, కోడల్లో ఉన్నారు,
ఆయన పాదాలు పట్టుకున్నారు, ఆయన చెప్పినట్లు వెళ్తున్నారు. కాబట్టి మీరు అంటున్నారు మేము సాయి భక్తులం. నేను ఇప్పుడు తీస్తా చిట్టా. ఎవరైతే ఇప్పుడు సాయి భక్తులు అన్నారో వాళ్ళందరూ చిట్టా బయటకు వస్తుంది. నేనే తప్పుగా అనడం, నేను నిజంగానే అంటున్నా. ఎందుకంటే ఆత్మ పరిశీలన లేనటువంటి ఆధ్యాత్మిక సాధన నిరర్థకం, పనికిరానిది. ఆత్మ పరిశీలన లేని ఆధ్యాత్మిక సాధన నిరర్థకం, పనికిరాదు. మరి ఎందుకు మనకు వస్తుందంటే చెప్పుకోవడానికి మనకు వస్తుంది, చెప్పుకోవడానికి బ్రహ్మాండంగా మనకు వస్తుంది. ఎవరన్నా అడిగితే నేను సాయి భక్తుడినండి ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ అంతరంగంలో ఒక వెలుతుంటుంది. నిజంగా నేను సాయి మార్గంలో ఉన్నానా? నిజంగా నేను సాయి భక్తుడిని, భక్తురాలనేనా? ఒకవేళ సాయి భక్తుడిని అయితే బాబావారు చెప్పిన వాటిల్లో ఎన్నిటిని నేను ఆచరిస్తున్నాను? ఎన్నిటిని సఫలీకృతంగా ఎస్ బాబావారు చెప్పారు ఇది చేస్తున్నాను, అబ్బా ఎంత గొప్పగా చెప్పావయ్యా, నువ్వు చెప్పింది ఆచరిస్తుంటే బాబా నా జీవితం అద్భుతంగా ఉంది అని ఎంతమంది ఫీల్ అవ్వగలుగుతున్నారు అనేది చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే సద్గురువు యొక్క ఆవశ్యకత. ఎందుకు అంటే మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం వైపు నడిపించడం అదొక ప్రధానమైన అజెండా. ఇంకా 2-3 అజెండాలు ఉన్నాయి. పాప ప్రక్షాళన ఒకటి ఉంది, కర్మ సిద్ధాంతం. అదేవిధంగా ముక్తి మోక్షిని చేరుకోవడానికి ఆత్మజ్ఞానం అదొకటి ఉంది. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడడంలే. మనం మాట్లాడేది ఏంటంటే మనకున్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి బాబావారు ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఎక్కడ గ్రంథస్థీకరణ తెలుసు మనకి, ఎక్కడ గ్రంథస్థం చేయబడిందంటే మనం చెప్పేస్తాం. ఎందుకంటే బ్రహ్మాండంగా సాయి సచ్చరిత్ర ఇది ఏంటి, ఏముంది ఇందులో అంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో ఉంది. ఇక్కడ కోడల్లో బోర్డులు లేవు, కానీ ఇక్కడ మనకు బోర్డు ఉంది, దిక్సూచి ఉంది, ఒక గైడ్ ఉంది, మార్గదర్శకత్వం ఉంది. కాబట్టి నీకు స్పష్టత రావాలంటే దీన్ని ఆచరించు. పారాయణ చేయని నేను అనడంలే, నిన్న 2 రోజులు దాని గురించే మాట్లాడుకున్నాం. దీన్ని ఆచరించు. నీకున్న కన్ఫ్యూజన్లన్నీ పోవాలంటే, నీ క్లారిటీ రావాలంటే ఇంతకు మించినటువంటి మార్గనిర్దేశక గ్రంథం ఇంకొకటి లేదు ఎవరైతే అస్పష్టతలో నుండి స్పష్టతలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి. కాబట్టి దాని గురించి నేను మాట్లాడితే అజ్ఞానం ఉంది, ఒప్పుకున్నాం ప్రథమంగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? జ్ఞానం వైపు వెళ్ళాలి. ఉదాహరణ నేను ఇక్కడ నెల్లూరులో బయలుదేరా, రమణ గారు అడిగారు సార్, మదనపల్లిలో బయలుదేరా రాత్రికి. రమణ గారు అడిగారు సార్ బస్సు ఎక్కారా అన్నాడు. ఎక్కానండి. సీట్ దొరికిందా? సీట్ దొరికింది అన్నప్పుడు మళ్ళీ రమణ గారు ఎప్పుడు చేస్తారు నాకు? ఉదయాన్నే చేస్తారు. ఏమని? చేరుకున్నారా అని అంటారు. అప్పుడు నేనేమనాలి? చేరితే చేరాని చెప్పాలి, చేరకుంటే చేరలేదని చెప్పాలి, చేరలేకపోతే ఎందుకు చేరలేదో చెప్పాలి. మనం చెప్పడంలే, మనం మాత్రం చెప్పడంలే. ఏమయ్యా చేరుకున్నారా బాబావారు చెప్పిన మార్గానికి అంటే ఉన్నామండి, సాధన చేస్తున్నామండి. ఎప్పుడు చేరుకుంటారు చెప్పలేమండి. మళ్ళీ పక్క రోజు చేసినాడు, ఏమండి కృష్ణ గారు వెళ్ళారా? ఇంకా లేదండి. ఆందోళన పడిపోతాడు ఆయన. అయ్యయ్యో నిన్న రాత్రి ఎక్కారు, ఇంకా బాగాలేదు. అమ్మ దగ్గరికి వస్తాడు, పంచాయతీ పెడతాడు. అమ్మ ఏదో జరిగింది వాళ్ళకి మధ్యలో, వాళ్ళు చేరుకోలే. ఇంకా మళ్ళీ 3వ రోజు చేసినాడు, అప్పుడు అడిగాడు చేరుకోలా. మనం 30 ఏళ్ళ నుంచి చేరుకోవడంలే, 15 ఏళ్ళ నుంచి చేరుకోవడంలే, 20 ఏళ్ళ నుంచి చేరుకోవడంలే. కానీ ఎప్పుడూ మనకు ఆందోళన లేదు, ఎప్పుడూ ఆందోళన లేదు. ఇప్పుడు రమణ గారిని అడగండి, 40 ఏళ్ళ నుంచి సాయి సచ్చరిత్ర పట్టుకున్నాడు. ఆయన అడిగితే కూడా ఇంకా ఉన్నాం సార్, చేరుకుంటాం సార్. ఇంకెప్పుడు చేరుకునేది? ఇంకెప్పుడు చేరుకుంటావు? కానీ చేరుకోలేదు. ఓకే, ఆందోళన ఉందా? ఆందోళన కూడా లేదు. ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. పైకి మాత్రం మేము సాయి భక్తులం. ఎంత గొప్ప విషయం. సాయి భక్తులైతే చేరుకోవాలి. చేరుకోకపోతే నీ మార్గ నిర్దేశకుడు అసమర్థుడని అర్థం. నేను ఎక్కిన బస్సు రాంగ్ బస్సు అని అర్థం. నిజమా కదా? నేను ఇట్లా బెంగళూరు పోయి బస్సు ఎక్కేసి కూర్చొని ఎంతసేపు నా నెల్లూరు రాలేదంటే నువ్వు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మొట్టమొదటి ఏం చూసుకోవాలి? ఎక్కిన బస్సు కరెక్టా కాదా? కరెక్టే, మంచి బస్సు ఎక్కాం. ఇంకా చేరుకోలేదు అంటే నీ నిర్దేశకుడు ఎవడైతే ఉన్నాడో అసమర్థుడు. ఆ డ్రైవర్కి బస్సు గురించి తెలియదు,
బస్సు ఆగిపోతే పంచర్ వేసుకోవడం తెలియదు, దాని తర్వాత ఏం చేయాలో తెలియదు. కానీ మనం మాత్రం ఒక సర్టిఫికేట్ ఇచ్చాం, అయ్యా ఏ డ్రైవర్ అయితే నన్ను గమ్యానికి చేరుస్తాడని నేను బస్సు ఎక్కానో అతను సామాన్యుడు కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, సచ్చిదానంద సమర్థ సద్గురు అని ఆయన బస్సు ఎక్కిన తర్వాత ఇంకా నువ్వు చేరుకోలేదంటే ఆయన ప్రమేయం కాదు, ఎక్కడో మందే లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో ఈరోజు ఒక పోస్ట్ మార్టం క్లాస్ ఇది, ఒక పోస్ట్ మార్టం సత్సంగం. అంటే నిక్కచ్చిగా మాట్లాడుకునేటువంటిది ఇది. ఎక్కడ పొరపచ్చాలు లేకుండా, ఎక్కడ మాస్క్ లేకుండా, ఎవరైనా బాధపడతారని కూడా లేకుండా, బాధపడితే బాధపడిని, వింటే విన్ని, మారితే మారని, మారకపోతే పోని. ఇది వాస్తవ పరిశీలనాత్మకమైనటువంటి సత్సంగాన్ని మీకు నేను అందించబోతున్నా. కాబట్టి పరివర్తన చెందనటువంటి ఆధ్యాత్మిక సాధన ఎందుకు ప్రయోజనం లేదు. మీరు మీ పిల్లాడిని అడుగుతారు స్కూల్ నుంచి రాగానే, ఏం చెప్పారా ఈరోజు అడుగుతారా లేదా? హోంవర్క్ ఇచ్చారా అడుగుతారు. చేయకపోతే దగ్గర కూర్చోబెట్టుకొని చేయిస్తారు. 5 ఏళ్ళు అయిన తర్వాత వేరే క్లాసులో చేరుస్తారు. అప్పుడు అక్కడ చేరే ప్రిన్సిపల్ అడుగుతాడు, ఏం నేర్చుకున్నావురా నువ్వు 5 ఏళ్ళు అంటాడు. నువ్వేం నేర్చుకున్నావు చెప్పు అని ప్రశ్నలు ఇస్తాడు, సమాధానాలు రాయాలి. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ప్రభుత్వమే పరీక్ష పెడుతుంది, 10 ఏళ్ళ తర్వాత నువ్వేం చదివావురా అని. ఆ తర్వాత క్లాస్ పోతూ ఉంటుంది. చివరిలో నీకు బతుకు తెరువు చూపించాలంటే కూడా పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడైతేనే నీకు బతుకు తెరువు, ఉద్యోగం, శాలరీ వస్తుంది. అంటే అడుగడుగునా నిన్ను పరీక్షించే వాళ్ళు ఉన్నారు, అడుగడుగునా నువ్వు ఫెయిల్ అయినావా పాస్ అయినావా చెప్పే వాళ్ళు ఉన్నారు. మన దురదృష్టం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం లేరు, ఆధ్యాత్మిక మార్గంలో లేరు. సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ సర్టిఫికేట్ మనకు మనం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనకు మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి నేను బ్రహ్మర్షి కర్లపూడి కృష్ణ అని పెట్టుకున్నా రేపు ఉదయం పాంప్లెట్లో. నాకు ఎవరైనా ఫోన్ చేసి ఎలా పెట్టుకున్నారండి మీరు, ఏ ఎగ్జామ్ రాశావు, ఏ పరీక్ష పెట్టారు నీకు అని అడిగేవాడు లేడు. నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటాను. నేను ఎక్కువగా నాకు కానీ పైచి ముదిరిందంటే నేను జగద్గురు కర్లపూడి కృష్ణ అని పెట్టుకుంటా. ఒక్కడు వచ్చి నా మీద కేసు వేయమని చూద్దాం, ఒక్కరిని వచ్చి కేసు వేయమనండి నా మీద. ఎలా పెట్టుకుంటారు మీరు? జగద్గురు అంటే ఏంటో తెలుసా? తెలుసు. మరి వచ్చిందా? వచ్చింది. చూపించు, నీకు ఎందుకు చూపించాలి నేను? అంత స్కోప్ ఉంది ఆధ్యాత్మికతలో. మీరు అదే కనుక నేను డాక్టర్ అని పెట్టుకున్నాను అనుకోండి, కేసు వేస్తారు నా మీద, కేసు వేస్తారు. ఎలా డాక్టర్, ఎంబీబీఎస్ చేసావా నువ్వు, మీకు ఎందుకు చెప్పాలి? కుదరదు, చెప్పాలి. ఇక్కడ నేను బ్రహ్మర్షి, ఎవడు అడగడు. జగద్గురు, ఎవడు అడగడు. నా ఇష్టం అండి. అంత స్వేచ్ఛ ఉంది ఆధ్యాత్మికతలో. ఈ స్వేచ్ఛే మన నాశనానికి ప్రథమ కారణం. ఈ స్వేచ్ఛే మన వినాశనానికి ప్రథమ కారణం. ఆ స్వేచ్ఛని ఒకవేళ ఉన్నా మనం తీసుకోకూడదు. ఆయన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ఆయన ఏం చేశాడో చదివితే 1000 ఏళ్ళు తపస్సు చేశాడంట. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఆయనకు ఒక చిన్న బిరుదే ఇచ్చారు. ఇచ్చారంటే ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు, ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈ తపస్సుకు మెచ్చి, అయ్యా నువ్వు మహర్షిబో అన్నాడు, నువ్వు రాజర్షివి అన్నాడు. ఆ తర్వాత ఇంకా తపస్సు పెంచుకుంటూ పోతే అప్పుడు నువ్వు బ్రహ్మర్షి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ తపస్సును గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు, నీకు గ్రాంట్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. మన దౌర్భాగ్యం ఇక్కడ లేరు. అందువల్ల అంత స్వేచ్ఛ ఉంది. కాబట్టి నువ్వు పరిణతి చెందావా, పరివర్తన చెందావా అని పట్టించుకునే దిక్కెవరున్నారు? మనకు మనమే ఇక్కడ హాజరేసుకోవాలి, మనకు మనమే పరీక్ష పెట్టుకోవాలి, మనకు మనమే ఉత్తీర్ణత లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే అనేక మంది మామిడి పూతల్లాగా రాలిపోతున్నారు. ఎందుకు రాలిపోతారు? పరీక్షల్లో ఫెయిల్. అసలు పరీక్ష పెట్టిన సంగతి తెలియదు చాలా మందికి, పెట్టాడో లేదో కూడా తెలియదు. ఈ ప్రకృతిలో ఒక అద్భుతమైనటువంటి జీవి ఉంది. ఆ జీవి పరివర్తనకి అదొక్కటే ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్పలేం మనం. భగవంతుడు అలా ఇచ్చాడు, దానికి ఆ వరం ఇచ్చాడు. ఏంటది? సీతాకోక చిలుక. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకొక పదం కూడా ఉంది, చేంజ్ అనే పదం ఉంది, మార్పు. నేను మార్పు గురించి మాట్లాడటంలే, నేను మాట్లాడేది ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. అది కూడా ఎలాంటి పరివర్తన అంటే సీతాకోక చిలుక లాంటి పరివర్తన. దాని యొక్క పూర్వ దశ ఏంటి? గొంగలి పురుగు, అజ్ఞానం.
ఎందుకంటే అజ్ఞానంతో ఉండేవాడికి రాచమర్యాదలు ఉండవు. అజ్ఞానంతో ఉండేవాడు సౌఖ్యంగా జీవించలేడు. అజ్ఞానంతో ఉండేవాడిని అందరూ నీరాజనాలు ఇవ్వరు. అజ్ఞానంతో ఉండేవాడు నా స్నేహితుడు కావాలని ఎవరు కోరుకోరు. వాడికి కాస్త దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మూర్ఖుడు రావాడు, వాడితో ఎందుకు మనకు అని అంటారు. అంటే గొంగలి పురుగుని ఏ విధంగా అయితే అసహ్యించుకుంటామో అజ్ఞానాన్ని అంతగా అసహ్యించుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. వాడికి ఒక ముద్ర వేసి వీడు మూర్ఖుడు, ఎందుకు పనికిరాని వాడు, ఏదో ఒక ముద్ర వేస్తారు. ముద్ర వేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కాబట్టి అజ్ఞానానికి చిహ్నం గొంగలి పురుగు అయితే ఆ గొంగలి పురుగు తనను తాను మార్చుకుని సీతాకోక చిలుకగా మారిన తర్వాత అదే గొంగలి పురుగుని, అసహించుకోబడినటువంటి గొంగలి పురుగుని ఆనందంగా మనం చూస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, దాన్ని పట్టుకుంటున్నాం, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది మన పైన వాలితే ఎంతో అందంగా చూస్తున్నాం. అదే పూర్వదశలో కానీ గొంగలి పురుగు వాడితే పరిగెత్తుకుని వెళ్తాం, మనం పారేసి వెళ్ళిపోతాం. ఇదేం కర్మరా నాయన, అసహ్యంగా ఉంది. కాబట్టి అసహ్యంగా ఉన్నటువంటి దశ నుంచి అందరూ నీరాజనాలు అందుకునేటువంటి దశకి మార్చడమే సద్గురువు యొక్క ప్రథమ కర్తవ్యం. ఆయన చేసే పని ఏంటి అంటే అదే ఆయన చేసే పని, ఇంకో పని ఏం లేదు. ఆయన పాదాల దగ్గర పట్టుకున్నప్పుడు నీకు అజ్ఞానం ఉంది, నీకు తెలిసినా తెలియకపోయినా అజ్ఞానంతో ఆయన పాదాలు పట్టుకున్నావు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఒక సీతాకోక చిలుకగా మారుస్తాడు. ఎలా తెలుస్తుందంటే ఒకప్పుడు అందరూ నాకు దూరం అయ్యేవాళ్ళండి, ఇప్పుడు అందరూ నా దగ్గరకు వస్తున్నారు, మారావు. పరివర్తన వచ్చింది నీలో. ఆ పరివర్తన రావడానికి కారణం నీ సద్గురువుగా నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా పని మాత్రం అదే. సద్గురువు యొక్క పని ఏంటంటే మార్చడమే, పరివర్తన తేవడమే పని. కాబట్టి ఇప్పుడు గొంగలి పురుగుకి తాను అసహించుకునేటువంటి గొంగలి పురుగునని తెలియదు. అది సమస్య, ప్రధానమైన సమస్య అది. నన్ను అందరూ అసహించుకుంటారని తెలియదు, అది సహజత్వం అనుకుంటుంది అది. ఆ తర్వాత సీతాకోక చిలుకగా మారిన తర్వాత అంతకుముందు నన్ను అందరూ అసహించుకున్నారు, ఇప్పుడు చూడు అనేటువంటి జ్ఞానం లేకపోవచ్చు, ఆ ఎరుక లేకపోవచ్చు, దశ మారిపోయింది పూర్తిగా. కాబట్టి ఇప్పుడు మనం గొంగలి పురుగులమా సీతాకోక చిలుకలమా? మీరు చెప్పాలి. ఇందాక చెప్పారు కదా మేము సాయి భక్తులు అని, ఇప్పుడు కూడా మీరు చెప్పాలి. గొంగలి పురుగు అన్నారు అనుకో, అప్పుడు నేనేమంటాను ఎంతకాలం ఉంటావు అని అంటాను. సీతాకోక చిలుక అన్నారు అనుకోండి, అవునా అంత నమ్మకమా అంటాను. అంటే నా కత్తికి రెండు పక్కల పోతును. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు మీకేం తెలిసిందని నేను ఇప్పుడు అదే అదే ఇప్పుడు నేననేది ఏంటంటే ఎవరికి వాళ్ళని తెలుసుకోవడం లేదనేదే బాధ. ఈ టాపిక్కే అది, ఆత్మ పరిస్థితి. ఎవరికి వాళ్ళని తెలుసుకుంటే ఇంకేముంది? పరివర్తన ఒకవేళ చెంది ఉన్న చెందకపోయినా ఏ ఏ విషయాల్లో పరివర్తన రావాలో సిలబస్ మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఆల్రెడీ ఉత్తీర్ణులు అయి ఉంటే సంతోషం, కాకపోతే ప్రాక్టీస్ చేద్దాం. మునిగిపోయింది ఏంది, ఇక్కడ ఎవరు నిష్ణాతులు ఎవరూ లేరు. కాబట్టి క్వశ్చన్ పేపర్ తయారు చేసి నాకు కూడా ఇది క్వశ్చనే, ఇది నాకు కూడా క్వశ్చనే. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పరివర్తన ఎందులో సచ్చరిత్ర మొత్తం పరిశీలించి మీరు విభాగాలుగా చేసుకున్నట్లయితే బాబావారు ఏ ఏ భక్తుడికి ఏ ఏ భక్తురాలకి ఏ ఏ విషయాల్లో పరివర్తన తీసుకొచ్చారు అని అంటే